హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో శ్రీరంగపట్నాలో ఉన్న నిమిషాంబ టెంపుల్ గురించి అయితే షేర్ చేస్తున్నాను. ఇది కర్ణాటకలో మాండ్య అనే డిస్ట్రిక్ట్లో ఉన్న ఒక చిన్న టౌన్లో అయితే ఉంటుంది. నిమిషాంబ అంటే నిమిష అంటే కన్నడ వర్డ్ అండి. అది నిమిషం అనేసి అర్థం. అంబ అంటే పార్వతి అని అర్థం. నిమిషాంబ అంటే పార్వతీదేవి అవతారంగా భావిస్తారనమాట. నిమిషాంబ అంటే ఈ పేరు రావడానికి ఏదైనా కూడా కోరికలు కోరుకుంటే నిమిషంలో తీరుతుంది అనేసి అయితే చెప్తూ ఉంటారనమాట. సో అందుకే నిమిషాంబ అనే పేరైతే వచ్చింది. ఈ టెంపుల్ని 400 సంవత్సరాల క్రితం మైసూర్ రాజు కృష్ణరాజ వడియార్ కట్టించారనమాట. ఇది కావేరీ నది ఒడ్డున ఉంటుందండి టెంపుల్. అక్కడ స్నానం చేసి వెళ్ళే భక్తులు కూడా చాలా మంది ఉంటారు. ఇక్కడ ఎక్కువగా ఏదైనా మ్యారేజెస్ కుదరని వాళ్ళు ఈ టెంపుల్లో కోరుకుంటే గనక జరుగుతాయి అని కూడా చెప్తూ ఉంటారండి. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది. స్పెషల్ దర్శనం అయితే గనక 20 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ పూజలు బాగా చేస్తూ ఉంటారు. అలాగే ఆ రోజు ఎంతమంది వస్తే అంతమందికి కూడా అన్నదానం అయితే ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ మీ పేరున పూజ అవి చేయించుకోవాలనుకున్నా కూడా ఆ పూజలు అయితే చేయించుకోవచ్చు. ప్రతి దానికి కూడా ఒక్కో కాస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఒక పెద్ద గంట అయితే ఉంటుందండి ఇక్కడ. దాన్ని పూజారి గారు మోగించిన వెంటనే బలిపీఠం దగ్గరికి వస్తాయన్నమాట కాకులు. అక్కడ బలి భోజనం అనేసి ఉంటుంది. అది తినడానికైతే వస్తాయంట కాకులు. ఇది ఒక ప్రత్యేకత అండి ఇక్కడ. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6 నుంచి మార్నింగ్ నైట్ 8:30 వరకు అయితే ఉంటుంది. విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు విజిట్ చేయొచ్చు మైసూర్ వెళ్ళినప్పుడు. లేదా బెంగళూరులో ఉండేవాళ్ళు అయితే కనుక ఒక 2 అవర్స్ అయితే పడుతుందండి ఇక్కడికి రీచ్ అవ్వడానికి. సో ఈజీగా అయితే రీచ్ అవ్వచ్చు. సో ఇదంతా కూడా ఇక్కడ కావేరీ రివర్ అయితే ఉంటుందండి. చాలా దగ్గరగా ఉంటుందన్నమాట టెంపుల్కి. సో ఇక్కడ స్నానం చేసి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళటం వల్ల అసలు చాలా జనాలు అయితే బాగా తక్కువగా ఉన్నారండి. ఇంకొంచెం టైం అయితే కనుక చాలా ఎక్కువ క్రౌడ్ అయితే పెరిగిపోతుంది అనమాట ఇక్కడ.